ఫోటో తీశాను. ఎవరై ఉంటారు? మీరా ఈ ఫోటో తీసింది? మేమే ప్రాణాలకు తెగించి తీసిన రేర్ ఫోటోగ్రాఫ్. ఇవి నిన్ను ఉరికంబానికి పంపించే రాజమార్గాలు. వీటి ఫోటోలు నెగిటివ్లు నీకు ఇవ్వాలంటే నువ్వు కాస్త చిల్లరించుకోవాలి. ఎంతో కాదు, ముగ్గురికి ముచ్చటగా 3 లక్షలు. స్కౌంటర్స్! నేను దాల్చిన ఎంగిలి మెతుకులు తిని నాకే ద్రోహం నిలబడతారా? ఇప్పుడు డబ్బిస్తావా? ఇవి తీసుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళమంటావా? ఆల్ రైట్, మీతో స్నేహం చేసినందుకు నాకు శిక్ష కావాల్సిందే. మీరు అడిగిన డబ్బిస్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపల డబ్బు రెడీ చేయి. అలాగా? రాజా హత్య చేశాడా? అవునమ్మా, ఈ సంగతి అమ్మగారితో. అమ్మాయి గర్భిణిగా ఉంది. ఇప్పుడు ఆ సంగతి తెలియకూడదు. రాజాకి ఫోటోలు చూపించాం, బెదిరించి లొంగ తీసుకున్నాం. త్వరలోనే మనం లక్షాధికారులు కాబోతున్నాం. అయ్యో, ఏమండి? ఏమిటమ్మా? మా ఆయన ప్రమాదంలో చిక్కుకున్నారు. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? చూడమ్మా. అమ్మా, ఏమిటమ్మా? ఏం జరిగింది? చంపినవాడు నీ పెనిమిటైతే చచ్చినవాడు నా కొడుకమ్మా. ఏంటి? నీ కొడుకా? అవునమ్మా, నా చిన్నతనంలో దేవుడి గుళ్ళో పూలమ్మేదాన్ని. డబ్బు కోసం ఆశపడి దొరికిన పిచ్చి పూలన్నీ మాల్లో కట్టేదాన్ని. ఆనాడు నేను చేసిన పాపానికి ఆ దేవుడి పాపిష్టివాడిని నా కడుపున పుట్టించాడు. కన్న తల్లి నా కడుపులో పెట్టుకుని చూసుకున్నావు. నీ కొడుకుని మా ఆయన చంపేశాడా అమ్మా? అప్పుడెప్పుడో రావణాసురుడు చచ్చాడు. ఇంకొక రోజు నరకాసురుడు చచ్చాడు. ఈ రోజు వీడు చచ్చి భూదేవి భారాన్ని తగ్గించాడు. నా బాధ అది కాదమ్మా. ఈ పాపిష్టి వాడిని చంపి మీ ఆయన ప్రమాదంలో చిక్కుకున్నాడే అని బాధపడుతున్నానమ్మా. అమ్మా, అంతేనమ్మా, అంతే.